రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్పల్లి జిన్గల మైసమ్మ దగ్గర పేరుగాంచిన మైసమ్మకును మొక్కి అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కత్తిరాజు వారి ఫ్రెండ్స్ పాల్గొని మాట్లాడారు. ఇంతమంది ఉన్నారు, దీనికి కారణం ఏంటి? అసలు ఇంతమంది జనాన్ని చూడడానికి నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏంటి? అయితే మేము ఈరోజు జిన్గియాల మైసమ్మ తల్లి కాడికి వచ్చినామండి. మా బావమరిది కత్తిరాజు గారు ఈడ ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లికి పండుగ వేయడం వల్ల చాలా మందికి మంచి జరిగిందని చెప్పేసి మరిగడ్డ గ్రామం కోసం, మరిగడ్డ గ్రామ ప్రజల కోసం, రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, మంచి పంటలు పండాలని చెప్పేసి ఆయన మొక్కుకున్నాడు. అందరూ మన కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని చెప్పేసి ఆయన మొక్కుకున్నాడు. ఆయన మొక్కు తీర్చుకోవడానికి వస్తే మేము అందరం ఇంటికి వచ్చినాం. సంతోషకరమైంది. కానీ ఎక్కడ విషయం, ఏ ఏరియా సంబంధించి మాట్లాడుతున్నారు? ఇది శ్రీకొండ మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన. అది కాదండి, కత్తిరాజు గారు మొక్కుంది ఏవి ఏరియా? మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా. అక్కడ నుండి ఇంత దూరం వచ్చి అసలు మాకు ఇంతవరకు ఇక్కడ తెలియదు. ఆ తల్లి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చినాము. రాము గారు మొక్కుకొని ఆయన కోరిక తీర్చుకోవడానికి ఇప్పటి వరకు ఆయన ఏది మొక్కుకున్నా సక్సెస్ అయింది. అట్లే ఇప్పుడు గ్రామ ప్రజల కోసం, మరిగడ్డ గ్రామం కోసం, గ్రామ ప్రజల కోసం కుటుంబ సభ్యులందరూ మంచి కోరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినామండి. మమ్మల్ని అందరూ దొరకొచ్చాము. వాస్తవంగా మీరు అన్నది నాకు కూడా నచ్చింది. ఎందుకంటే ఇతరుల మరిగడ్డ చందుర్తి మండలం వేమనాడ ఇతరుల వ్యవస్థలో చూస్తే ఈ వర్షాలకు ఎన్నో పంటలు నష్టమైంది. కానీ మరిగడ్డ చందుర్తి మండలం వేమనాడ డిస్ట్రిక్ట్ మాత్రం మన ఆదివీపు వాస్తవంగా చెప్పాలంటే ఆ ఏరియాలో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు వ్యవసాయం అయితే మంచిగా ఉంది. దాని గురించి అంటే మీకు సంతోషంగా ఉంది. ఇంకేదైనా మీ అభిప్రాయం? ఇప్పటి వరకు అయితే మైసమ్మ తల్లి వల్ల మాకు ఈ గ్రామాలు ఎక్కడ వడగండ్ల వాన పడ్డా ఏమైనా కానీ మైసమ్మ తల్లి మాకు ఇక్కడ కాపాడుతుంది. మా ఏరియాలో ఇప్పటికైతే వడగండ్ల వాన గురవలేదు. ఇది కూడా మా వర్షాలు రాకుండా, వడగండ్ల వాన గురవకుండా ప్రజలను కాపాడుతాను నమ్మకం కొద్దీ మేము అందరం పండుగ చేస్తున్నాం. ఈ కోతలు అయిపోయే వరకు కూడా మాకు ఇక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం లేదు. ఎందుకంటే మా మైసమ్మ తల్లి మాకు అంత అండగా ఉంటుంది, మాకు నమ్మకం ఉన్నది. ఇక్కడ ఎవరు కాదు, మేము కాదు, ఎవరమైనా కానీ ఏ కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతున్నాయి. ఇంతమంది రావడానికి కారణం కూడా మా తమ్ముడు బలంగా కోరుకున్నాడు. ఒక కోరిక నెరవేరింది కాబట్టి ఇలా మనం వైభవంగా పండుగ చేసుకుంటున్నాం. గుడి చిన్నగా ఉన్నది, అమ్మవారు చిన్నదే కావచ్చు, కానీ మొక్కులు అనేవి గొప్పగా ఉన్నాయి. చాలా ఎంతమంది చేసినా కానీ ఎవరికి ఏం మొక్కుకున్నా కానీ చాలా ఒకటే అండి మా కోరిక ఏంటంటే ఇక్కడ మైసమ్మ తల్లి టెంపుల్ను కూడా కొంచెం అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ కొంచెం అభివృద్ధి చేస్తే పర్యాటకులు రావడానికి కూడా చాలా బాగుంటుందండి. సరే, ఓకే, సంతోషం. దీని గురించి మీరు ఇప్పుడు మీరు కోరుకునే అన్నలా ఇది అన్ని రకాలుగా అయింది కాబట్టి మీ పరంగా ఏం చేస్తారు? మేము కూడా తల్లికి మేము కూడా కోరుకుంటున్నాము, కొంచెం అభివృద్ధి జరగాలనుకుంటున్నాము. ఇక్కడ ప్రతి గ్రామం వాళ్ళు కూడా ఏ కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి బస్సు ఆపి కూడా ఆర్టీసీ బస్సులు కూడా చాలా సహకరిస్తారు. ఇక్కడ ఆపి కూడా కొబ్బరికాయ కొట్టి దేవునికి మొక్కి వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఇక్కడ కొంచెం అభివృద్ధి లేదు కాబట్టి ఇంకా కొంచెం బోరు కానీ ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం చర్య తీసుకొని ఇంకా కొంచెం డెవలప్ చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే అండి మా బావమరిది కత్తిరాము గారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్యాన్లు లేవు, పర్యాటకుల కోసం ఒక 2-3 ఫ్యాన్లు లేదా 4-5 ఎన్ని అవసరం ఉంటాయని ఫ్యాన్లు డొనేట్ చేస్తా అని ఆయన మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం కొన్ని ఫ్యాన్లు మాత్రం ఇక్కడ ఫిట్ చేయాలని ఆయన అనుకున్నాడు. అంతే, ప్రభుత్వం కూడా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని మంచిగా ఉంది. గుడి కొరకు నచ్చిన కదా సూపర్. ప్రతి ఒక్క ఊరు గ్రామ రైతులు కూడా కానీ ఇంతమంది కానీ మంచిగా ఎంతో కొంత